హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా రేపు కూడా మనకు సెలవు అయితే ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో ఎందుకు రేపు సెలవు అనేది ఇస్తున్నారు, ఎవరెవరికి సెలవు వర్తించనుంది, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే క్లారిటీగా చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే విద్యార్థులు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. విత్ ప్రూఫ్తో సహా మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా అయితే మీకు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి మిస్ కాకుండా ఎప్పటికప్పుడు విత్ ప్రూఫ్తో కూడా జెన్యూన్గా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రి సందర్భంగా మనకు ఈ యొక్క 26వ తారీఖున సెలవు అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక 27వ తారీఖున కూడా సెలవు అయితే ఇవ్వాలని చెప్పేసి కొంతమంది అయితే డిమాండ్ చేశారు. సో ఏబీవీపీ నాయకులు కావచ్చు, ఎస్ఎఫ్ఐ అంటే మన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సో వీళ్ళు కావచ్చు, అలాగే కొంతమంది అయితే మనకు ఆ డిమాండ్ చేశారనమాట. సో వాళ్ళందరి డిమాండ్ అనేవి కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మరో కారణం చేత మనకైతే ఈ యొక్క సెలవు అయితే ప్రకటించిందనమాట. సో ఆ యొక్క సెలవుకు సంబంధించినటువంటి అప్డేట్ని ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చదివి వినిపిస్తాను. సో మీరైతే వినొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26వ తారీఖున శివరాత్రి సందర్భంగా మనకు సెలవు అయితే ప్రకటించారు. అయితే తర్వాత రోజు అనగా 27వ తారీఖున ఫిబ్రవరి 27వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ జిల్లాలన్నింటిలో కూడా స్కూళ్లకు సెలవు అయితే ఉండనుంది. స్కూల్తో పాటు మనకు కాలేజీలు కూడా సెలవిస్తారు. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా 27వ తారీఖున కూడా సెలవు అయితే మంజూరు చేశారు. సో మరొకసారి నేను జిల్లాలు అయితే రిపీట్ చేస్తాను. సో అయితే మీరు క్లారిటీగా వినొచ్చు అనమాట. సో నేను చెప్తాను చూడండి. ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఉన్నటువంటి స్కూళ్ళకైతే సెలవు ఉంటుంది. సో మీరు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి జిల్లాలో విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు స్కూల్స్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మనకి సెలవు అయితే ఉంది. మీరందరూ కూడా సెలవుని అయితే యూస్ చేసుకోండి. 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసులు అయితే ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే నెక్స్ట్ మనకు మార్చిలోనే పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి 10th వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రా క్లాసులు పెడతారు. సో మిగిలిన వాళ్ళందరినీ కూడా అయితే ఇళ్ళకి పంపించేసి ఇంటి దగ్గర ఉండిస్తారు. సో రేపు అయితే మిగతా స్టూడెంట్స్ అయితే ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. 10th విద్యార్థులు మాత్రం స్కూల్స్లో అంటే మనకు ఈ జిల్లాల్లో కాకుండా కొంచెం బయట అనమాట స్కూల్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు వెళ్ళి 10th వాళ్ళు మాత్రం బాగా చదవండి. ఫ్రెండ్స్, ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా స్కూల్స్కి సంబంధించి, కాలేజీలకు సంబంధించి అంటే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అప్డేట్ వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.